హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రొటీన్ రెసిపీ బై సుధా. ఈరోజు రెసిపీ వచ్చేసి వేడి వేడి మిర్చి అండి. వర్షం పడుతుంటే చేస్తే చాలా బాగుంటాయి. ఈ యొక్క వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఒక చిట్కా ఉంటుంది. ఇక్కడ నేను ఒక మిక్సీ జాడి తీసుకుంటున్నాను. ఒక స్పూన్ ఓమా, ఒక స్పూన్ జీరా, ఒక స్పూన్ సాల్ట్, ఈ మూడు కలిపి మిక్సీ చేసుకోవాలండి. ఇలా పౌడర్గా చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క బౌల్లో నేను 2 కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను. ఈ యొక్క శనగపిండిలో ఆయిల్ వేడి చేసి వేస్తున్నాను. కాస్త వేడి చేసి వేయడం ద్వారా బజ్జీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి. రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి ఇలా అంతా కలిపేసుకోవాలి. మీ దగ్గర సోడా ఉన్నట్టయితే వేయండి, నేను వేయట్లేదు. వాటర్ వేస్తూ ఇలా పిండినంతా ఇలా కలిపేసుకోవాలండి. కాస్త జారుగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేయాలి. ఇలా కలిపేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను మిర్చి తీసుకున్నాను. ఈ యొక్క మిర్చిని ఇలా కట్ చేసి మధ్యలో ఉన్న షీట్స్ అన్నిటినీ ఇలా తీసేయాలండి. అలాగే ఉంటే కారం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవి తీసేయాలి. ఇలా అన్ని మిర్చీలను 1 బై 1గా ఇలా చేయాలి. ఇందులో కొంతమంది నువ్వుల పొడి కూడా వేసి చేస్తారండి. ఇక్కడ నేను నువ్వుల పొడి వేయట్లేదు. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న యొక్క మిశ్రమం అంతా ఈ యొక్క మిర్చిలో పెట్టేయాలి. ఇలా అప్లై చేసేయాలి అన్నిటికీ. ఇవన్నీ ఇలా పక్కన పెట్టేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క మిర్చిని మనం ఇలా వేసుకోవాలండి. సోడా అనేది అది ఆప్షనల్ అండి, నేనైతే ఇక్కడ వేయలేదు. మీరు వేస్తే వేసుకోవచ్చండి. నాకు బయట రోడ్ సైడ్ దొరికే బజ్జీలు ఎలా ఉంటాయో అలా టేస్ట్ తోటే చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఆయిల్ హీట్ అయ్యాక మళ్ళీ ఒక బజ్జీని వేసుకుందాం. ఇలా అన్ని బజ్జీలు ఇలా పర్ఫెక్ట్గా అంటే చాలా బాగుంటాయి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఈ యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.